పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. ఏంటి ఇమిటేట్ చేస్తున్నావా? మొహం పొగలొద్దు. ఇమిటేట్ చేయట్లేదే, నేను కూడా ఆలోచిస్తున్నా. నేనంటే సత్యాన్ని ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వేం ఆలోచిస్తున్నావు? నన్నెవరు ఇంప్రెస్ చేస్తున్నారా అని. ఏంటి? అదే ఇంప్రెస్ చేయడానికి నీకు ఐడియాలు ఆలోచిస్తున్నా. చించావులే. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. బెస్ట్ ఫ్రెండా? నేనా? నీకు ఈ మధ్య ఆ పొజిషన్ ఆఫర్ చేశా, పండుగ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ ద ఆఫర్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరికి చెప్పకుండా వచ్చారు, చెప్తే వచ్చేవాళ్ళం కదా. లక్కీకి ఏదో పని ఉందంటే తీసుకొచ్చిందిరా. ఆఫీస్లో ఉన్న పని క్యాంటీన్లోనా? ఏంటో అది, మాకు కూడా చెప్తే విని తరిస్తాం కదా. అది లక్కీ పర్సనల్. యాక్చువల్లీ పర్సనల్ ఏం కాదు, అంటే కొంచెం పర్సనలే, కానీ వీడికి చెప్పొచ్చు. ఇలా అందరికీ చెప్పుకుంటూ పోతే నీ పర్సనల్ ఎలా అవుతుంది నీ బొంద. ఓ, నాకు చెప్పకూడదు అయితే. అలా ఏం కాదురా, లక్కీ పర్సనల్ అని. దాని మొహంలే అది. అయినా మొన్న వీడి క్రియేటివిటీ చూసా, అద్దరిపోయింది. సో వీడికి చెప్తే తన మంచి సలహా ఇస్తాడు. సలహా నా ఏంటో చెప్పు. ఏం లేదా, అది నాకు సత్య అంటే చాలా ఇష్టం. వాడిని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా సలహా చెప్పవా? ఇలాంటి విషయాల్లో రమ్య బాగా స్పీడ్. అవునవును, ఈ స్పీడ్ తోనే ఒకటి చెప్పిందిలే. ఏంటో అది? ఏదో అనానిమస్ మెయిల్ నుంచి ఒక మెయిల్ పంపించమని చెప్పింది. ఓ, చెప్పలేదా మరి ఏం పంపాలో? చెప్పింది. ఫస్ట్ మెయిల్ సూపర్ హిట్, కావాలంటే చూడు. క్రియేటివిటీ బాగానే ఉంది. ఇది రాసింది నువ్వేనా? అదే రాసింది. కానీ ఆ తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. నీ క్రియేటివిటీతో ఏదైనా ఐడియా చెప్పవా? నువ్వేదైనా మనసులో మాట చెప్పాలనుకుంటే అది నీ మాట అయి ఉండాలి. ఎవరో చెప్పింది ఇంకొకరికి చెప్పడం కాదు. అది కరెక్ట్ కూడా కాదు. సత్య నీకు ఇష్టం అయితే ఏం అవసరం లేదు. జస్ట్ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే సరిపోతుంది. తనకి నువ్వంటే ఇష్టం అయితే అదే సెట్ అవుతుంది. లేదంటే ఇలాంటి గ్రంథాలు ఎన్ని రాసినా వేస్టే. ఈ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆప్తావా అది? ఇంకా మాటలు తనకి క్లాస్ నాకని అర్థమవుతుంది. అయినా మనసులో ఉన్న మాట డైరెక్ట్గా చెప్పడానికి ధైర్యం లేదు, కానీ ఈ సొల్లంతా చెప్తావు. ఏ గైస్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి. వాడిని అడుగు, చెప్తాడు. రే యాది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు రమ్య వెళ్ళిపోయింది? నువ్వైనా చెప్పు. హెల్ప్ చేయమంటే క్లాస్ పీకాడు, దానికి రమ్య రియాక్ట్ అయింది, దానికి ఆది రెస్పాండ్ అయ్యాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నా రోల్ ఏంటి ఇక్కడ? సర్లే, ఏదేమైనా కానీ ఆదే చెప్పినట్టు సత్యకి నా మనసులో మాట చెప్పేయాలి.